బ్రేకింగ్ చూస్తున్నాం. ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ మీటింగ్ లో సిఆర్డీ అథారిటీ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించబోతుంది. తల్లికి వందనం విధి విధానాలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపులపైన కూడా చర్చించనుంది. రాష్ట్రపతి ప్రధాని ఏపీ టూర్ పై చర్చలపై ఏర్పాట్లపై కూడా సమీక్షించనుంది. ఇక కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. కేబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా సమీక్షించనుంది. సో ఏపీ కేబినెట్ సమావేశం ఎల్లుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. మీటింగ్ లో సిఆర్టీ అథారిటీ ప్రతిపాదనలు కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఎల్లుండి అంటే ఈ నెల 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఆ రోజు 4వ తారీఖున ఉదయం 11 గంటలకు కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే మంత్రులంతా పాల్గొంటారు. అయితే ఈ కేబినెట్ భేటీలో కూడా ప్రధానంగా చూసుకుంటే సిఆర్డీఏలో ఈ రోజు జరిగిన సిఆర్డీఏ అథారిటీ 48వ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాలకు కూడా ఈ రోజు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ అంటే రాజధాని అమరావతిలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే అంతర్జాతీయ ఒక స్టేడియం కావచ్చు, ఇలా కొన్ని నిర్మాణాలు కూడా ఈ రోజు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. వీటిని కూడా ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో చర్చిస్తారు. దానికి కూడా మంత్రిమండలి సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా రాష్ట్రంలో పలు పరిశ్రమలకు సంబంధించి కూడా కొన్ని భూములు కేటాయింపు ఇచ్చే అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. పరిశ్రమలకు కూడా భూములు కేటాయిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా తల్లికి వందనం కావచ్చు, ఇతర సంక్షేమ పథకాల పైన కూడా ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించి దానికి అమలుకు విధి విధానాలు కూడా రూపొందించే అవకాశం పైన దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే అయితే ఈ నెల జూన్ 12వ తారీఖున కూడా కూటమి సర్కార్ ఏర్పడి ఒక సంవత్సరం కాబోతుంది. ఈ సందర్భంగా జూన్ 12 తారీఖున కూటమి సర్కార్ ఆచరణలో ఏర్పడిన కూటమి సర్కార్ నేతృత్వంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎలా తీసుకెళ్లాలా, ఇంకా ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించి జూన్ 12వ తారీఖున వివిధ కార్యక్రమాల శ్రీకారం చుట్టడం కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నెల 21న కూడా విశాఖలో యోగా కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున యోగాంధ్ర అనే పేరుతో కూడా పెద్ద కార్యక్రమం చేపట్టింది కూటమి సర్కారు. దీనికి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర విఐపి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ప్రపంచ స్థాయిలో యోగా ప్రతిష్టతను ప్రాశస్త్యాన్ని కూడా తెలిపేలా కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రధాని పర్యటన పైన కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించి పలు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. దీపిక. శ్రీనివాస్.